జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పశ్చిమ బెంగాల్ నుంచి కంపెనీలన్నీ తరలిపోతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో 70 ఏళ్లుగా సేవలందించిన బ్రిటానియా బిస్కెట్ ఫ్యాక్టరీ మూతపడింది. కోల్కతాలోని తెరటాలలో ఉన్న ఈ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో పశ్చిమ బెంగాల్లో పరిశ్రమల మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా మమతా బెనర్జీ పారిశ్రామిక విధానాలపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గతంలో టాటా నానో కంపెనీ కూడా భూసేకరణ వివాదం తలెత్తితే ఆ ప్లాంట్ ని గుజరాత్ కి తరలించాల్సి వచ్చింది. అప్పట్లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు భూమిని కేటాయిస్తే ప్రతిపక్ష నాయకురాలైన మమతా బెనర్జీ ఈ ప్లాంట్ ను వ్యతిరేకించారు. ఇప్పుడు ఆవిడే సీఎం పోస్ట్ లో ఉండటంతో కంపెనీలపై ఆమె అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అసలు బ్రిటానియా కంపెనీ మూసివేయటానికి కారణాలేంటి అనేది చూద్దాం. పశ్చిమ బెంగాల్లో బ్రిటానియా కంపెనీని మూసివేయటానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా ఈ ప్లాంట్ చాలా పాతది. దాదాపుగా 75 ఏళ్లుగా ఈ ప్లాంట్ నిర్విరామంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏదైనా కంపెనీ పాతదైనప్పుడు దాన్ని పునరుద్ధరించటం, కార్యకలాపాలు కొనసాగించటం దాదాపుగా అసాధ్యం. అందులోని మిషనరీ పాతబడిపోవడంతో పాటు ఆధునిక కాలానికి తగిన మిషనరీని భర్తీ చేయాలి. అయితే అతిపెద్ద ప్లాంట్లలో అలా చేయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదే ఖర్చుతో కొత్త ప్లాంట్లు నెలకొల్పవచ్చు. అందుకే బ్రిటానియా కంపెనీ మరో చోట తన నూతన ప్లాంట్ని ఏర్పాటు చేయాలని యోచించింది. కొత్త ప్లాంట్ను కూడా పశ్చిమ బెంగాల్లోనే నెలకొల్పాలని భావించింది. 2016లోనే దీని గురించి కంపెనీ ఆలోచనలు చేసింది. ఇందుకోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. కానీ అప్పుడు అది సాధ్యపడలేదు. ముఖ్యంగా ఇందుకు మమతా బెనర్జీ పారిశ్రామిక విధానాలే కారణమని తెలుస్తోంది. మమతా బెనర్జీ ఎక్కువగా ఉచితాలపైనే దృష్టి సారించడం, అక్కడ స్థానికంగా నేతలు కట్మనీకి అలవాటు పడటం వంటివి పెట్టుబడిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో కొత్త పరిశ్రమలను నెలకొల్పాలంటే కంపెనీలు ముందుకు రావటం లేదు. ఇన్ని ఇబ్బందుల మధ్య పశ్చిమ బెంగాల్లో అయితే ముందుకు వెళ్లలేమని భావించిన బ్రిటానియా తన ప్లాంట్లను ఇతర రాష్ట్రాలకు తరలించింది. పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ప్లాంట్ను అస్సాంలో ఏర్పాటు చేసింది. ఇది 2018 కల్లా పూర్తయింది. ఆ తర్వాత 2003లో బీహార్లో మరో ప్లాంట్ను నెలకొల్పింది. అప్పటికే బీహార్లో బ్రిటానియాకు చెందిన ఒక ప్లాంట్ 700 మంది కార్మికులతో తన కార్యకలాపాలు నడుపుతోంది. గతేడాది ఏర్పాటు చేసిన మరో ప్లాంట్తో బీహార్లో కంపెనీకి 1700 మంది ఉద్యోగులున్నారు. బ్రిటానియాకు పశ్చిమ బెంగాల్లో భారీ మార్కెట్ ఉంది. ఆ సంస్థ వార్షిక ఆదాయంలో 900 కోట్ల రూపాయలు పశ్చిమ బెంగాల్ నుంచే వస్తోంది. అందుకే అదే రాష్ట్రంలో తమ తయారీ ప్లాంట్ ఉంటే బాగుంటుందని కంపెనీ యోచించినా దాన్ని స్థాపించడానికి వీలు పడలేదు. దీంతో మరో మార్గం లేక ఇతర రాష్ట్రానికి తరలించాల్సి వచ్చింది. అయితే పశ్చిమ బెంగాల్లో పారిశ్రామిక క్షీణత ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా అది కొనసాగుతుంది. 1961 నాటి లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్లో తలసరి ఆదాయం 442 రూపాయలతో దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉండేది. తర్వాతి స్థానంలో 403 రూపాయలతో మహారాష్ట్ర ఉండేది. ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైని సైతం పశ్చిమ బెంగాల్ వెనక్కి నెట్టింది. కానీ ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితి ఏమాత్రం సరిగ్గా లేదు. ఉన్నవి కూడా తరలిపోయే స్థితికి చేరుకున్నాయి. దీనికి ప్రధాన కారణం భూసేకరణకు కమ్యూనిస్టుల విధానాలు అడ్డుపడటమే. ఆ రాష్ట్రంలో దాదాపుగా 34 ఏళ్లు సిపిఎం పార్టీ పాలించింది. ఇందులో ఎక్కువ కాలం జ్యోతి బసు సీఎంగా పనిచేయగా ఆ తర్వాత బద్దదేవ్ భట్టాచార్య సీఎంగా పనిచేశారు. వీరి హయాంలో పెట్టుబడిదారీ వ్యవస్థపై వ్యతిరేకత ఉండేది. పెట్టుబడిదారీ విధానం కమ్యూనిస్టుల సిద్ధాంతాలకు వ్యతిరేకం. అందుకే ఆ రాష్ట్రంలో కంపెనీలను రానిచ్చేవారు కాదు. ముఖ్యంగా ఏదైనా పరిశ్రమ రాష్ట్రానికి రావాలంటే భూసేకరణ అత్యంత అవసరం. కొన్నిసార్లు దీనిపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంటుంది. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు భూ నిర్వాసితులకి ప్రభుత్వమే మరో చోట పునరావాసం కల్పించాలి. అవన్నీ చేసినప్పుడే పరిశ్రమ తరలి వస్తోంది. కానీ కమ్యూనిస్టులు అవేమీ చేయకపోవడంతో కంపెనీలు పశ్చిమ బెంగాల్ పై ఎక్కువగా ఆసక్తి చూపేవి కావు. దీనికి తోడు 1977లో కమ్యూనిస్టులు మొదటిసారి అధికారంలోకి రాగా నాటి జ్యోతి బసు ప్రభుత్వం 1978లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది. దీంట్లో ఎక్కువగా కుటీర పరిశ్రమలను ప్రోత్సహించింది. దీంతో ఇది పరిశ్రమలను మరింత దెబ్బతీసింది. రాష్ట్రంలో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అదే సమయంలో పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించడం ఎంత మాత్రం సమంజసం కాదు. ప్రపంచమంతా పారిశ్రామీకరణ వైపు వేగంగా పరుగులు పెడుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వం మాత్రం దాన్ని పూర్తిగా వదులుకునేటట్లుగా నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇది ఆ రాష్ట్రంలోని పరిశ్రమలను దెబ్బతీసింది. కేవలం ప్రభుత్వమే కాదు, ప్రతిపక్షం కూడా ఈ భూసేకరణకు వ్యతిరేకంగా ఉండేది.
2006లో కమ్యూనిస్టు ప్రభుత్వం మరోసారి అధికారాన్ని సంపాదించింది. అప్పుడు ప్రతిపక్షంలో మమతా బెనర్జీ ఉండేవారు. అదే ఏడాదిలో కమ్యూనిస్టు ప్రభుత్వం టాటా నానో కంపెనీ ప్లాంట్ ఏర్పాటు కోసం భూమిని సేకరించి ఇచ్చింది. 1000 ఎకరాలు ఇవ్వనున్నట్లుగా అప్పటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ ప్రకటించారు. అయితే ఈ భూసేకరణ సమయంలో స్థానికుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. కొన్ని రోజులకు ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఇందులో మమతా బెనర్జీ కీలకంగా వ్యవహరించారు. అక్కడ ఏడాది పొడవునా పంటలు పండుతాయని, అటువంటి భూములను ప్లాంట్ నిర్మాణానికి కేటాయించవద్దని మమతా ఉద్యమాన్ని లేవనెత్తింది. క్రమంగా ఇందులో పర్యావరణవేత్తలు కూడా పాలు పంచుకున్నారు. కమ్యూనిస్టులకు అనుకూలంగా ఉండే సోకాల్డ్ పర్యావరణవేత్తలు, సిపిఐ ఎంఎల్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడంతో ప్రభుత్వానికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. 2007లో మమతా బెనర్జీ దీనికి వ్యతిరేకంగా 26 రోజుల నిరాహార దీక్షను చేపట్టారు. దీంతో 2008లోనే తన ఉత్పత్తిని ప్రారంభించాలనుకున్న నానో కంపెనీకి చుక్కెదురైంది. ఉత్పత్తి సమయం ఆలస్యమైంది. ఇక చేసేదేమీ లేక 2008 అక్టోబర్ 3న తాము పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ కి తరలిపోతున్నట్లుగా టాటా కంపెనీ ప్రకటించింది. అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ ఈ కంపెనీకి తన రాష్ట్రంలో మార్గాన్ని సుగమం చేశారు. ఈ విధంగా భూసేకరణతో పాటు రాష్ట్రంలో అప్పటికే ఉన్న పరిశ్రమలు కూడా కార్మిక సంఘాలతో సతమతమయ్యేవి. కమ్యూనిస్టు ప్రభుత్వం ఈ కార్మిక సంఘాలకు మద్దతుగా ఉండటంతో ఆయా సంస్థలు భారీ నష్టాలను చవిచూసేవి. ఎప్పుడంటే అప్పుడు బంద్లు నిర్వహించడం, అనవసర డిమాండ్లు తెరపైకి తీసుకురావటం, పని వేళలను తగ్గించమని కోరటం వంటివెన్నో చేశారు. దీంతో పరిశ్రమలు ఈ ధాటికి తట్టుకోలేకపోయాయి. అయితే మమతా బెనర్జీ వచ్చాక పరిస్థితులు చక్కబడతాయని అందరూ భావించారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా రాష్ట్ర పరిస్థితుల్లో ఏమాత్రమూ మార్పు రాలేదు. సరిగ్గా కమ్యూనిస్టుల పాలనలాగే మమతా బెనర్జీ కూడా పరిపాలిస్తున్నారు. ప్రస్తుతం మమతా ప్రభుత్వం సంక్షేమం పేరిట ఉచితాలపై దృష్టి సారిస్తోంది. దీంతో అటు పరిశ్రమలు లేక, ఇటు ఉచితాలకు డబ్బులు లేక రాష్ట్రంలో అప్పులు సైతం పెరిగిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021 డేటా ప్రకారం దేశంలో అత్యధికంగా అప్పులు తీసుకుంటున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. డిసెంబర్ 2021 నుండి జనవరి 2022 మధ్య 41 రోజుల్లోనే పశ్చిమ బెంగాల్ 3 సార్లు రుణాలు తీసుకుంది. దీని విలువ దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు. అంతేకాదు, నవంబర్ 2021, జనవరి 2022లో పశ్చిమ బెంగాల్ కూడా ప్రపంచ బ్యాంకు నుండి $135 మిలియన్ ఒకసారి, $125 మిలియన్ మరోసారి విద్యుత్ సరఫరా, సామాజిక రక్షణ సేవలను అందించడానికి తీసుకుంది. మమతా బెనర్జీ మూడోసారి అధికారంలోకి వచ్చినా తన తీరు మార్చుకోవటం లేదు. అందుకే ఒకప్పుడు దేశ తలసరి ఆదాయంలో నంబర్ 1 గా ఉన్న పశ్చిమ బెంగాల్ ఇప్పుడు 67,300 రూపాయలతో 14వ స్థానంలో ఉంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ కంటే వెనుకబడి ఉంది. ప్రస్తుతం ఉన్న కంపెనీలు కూడా అక్కడ మనుగడ సాగించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా మమతా బెనర్జీ తన తీరును మార్చుకుంటారా, లేక ఇదే విధానాలను అవలంబించి రాష్ట్రంలో పరిశ్రమలను నాశనం చేస్తారా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.